మార్చి 31, 2025 సోమవారం మీకు ఈరోజు మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. సో దిగుమతి అయితే భారీగానే అంటే దిగుమతి అయితే తక్కువగానే వచ్చింది. మదనపల్లి మార్కెట్కి ఏం పెద్దగా పెరగలేదు ఈరోజు వచ్చేసి. ఎందుకు పెరగలేదు అంటే నిన్న పండగ, సో దట్టు కూలోళ్ళు ఎవరు దొరకరు. అండ్ ఏదైతే ములకల్చీరు మార్కెట్కి స్టాక్ వచ్చిందో అదే విధంగా మదనపల్లి మార్కెట్ కూడా స్టాక్ అయితే వచ్చింది. 1-2 మండీలకి తప్పించినట్టయితే మనం ముందుగా జీపీఆర్ అలాగే పీవీఎస్ మండీ లైన్లో 1-2 మండీలు తప్పించండి తప్పితే మండీలు అన్నిటికీ దిగుమతి బాగానే తగ్గింది. సో ఓవరాల్గా లైన్ మొత్తం అయితే దిగుమతి తగ్గింది. అలాగే మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుందా చూడాలి. ఎందుకంటే నేను వచ్చేసి పండగ మ్యాక్సిమం కులాలు అయితే దొరకరు. ఇది ఎప్పుడు యాజ్ యూజువల్గా జరిగేదే. సో అలాగే టీవీఎస్ మండీ లైన్లో మాట్లాడుకున్నా కూడా ఈ లైన్లో కూడా దిగుమతి అయితే బాగానే తగ్గింది. బాగానే అంటే కొంచెం భారీగానే తగ్గింది. సో ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే దిగుమతి అయితే తగ్గింది. మరి ఈరోజు వేలంపాట్లు మరింతగా ఫాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఏమి అనేది చూడాలి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే వేలంపాట్లు ప్రారంభమైతే ఒక 9 గంటలకి మ్యాక్సిమం 8:50కి 8:45కి ప్రారంభమైపోతాయి. కేవలం లెవెల్ బాక్సెస్ అంటే 24 నుంచి 25, 26 కిలోల బాక్సులు మాత్రమే మన మదనపల్లి మార్కెట్లో అయితే ఉంటాయి. మరి వేలంపాట్లు అనేది ఎంతవరకు ఉంటాయి చూడాలి. మీకు తక్షణ భూవరం కాల్స్ ఉంటే కింద నెంబర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. టైంపాస్ కోసం మాత్రం ఫోన్ చేయొద్దండి. చాలామంది టైంపాస్ కోసమే చేస్తారు. వాళ్ళకి అవసరం ఉండదు. అట్లీస్ట్ ఏదో టైంపాస్ కోసం చేస్తారు. మీకు నిజంగా కావాలంటే కాల్ చేయండి.